వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో ఈరోజు మా హస్బెండ్ క్యాష్ విత్ మటన్ కర్రీ చేస్తున్నారనమాట. సో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా ఆయన ఎలా చేస్తున్నారో చూసేద్దాం రండి. సో ఈరోజు మాత్రం నాకు కుకింగ్కి అయితే రెస్ట్ ఇచ్చారన్నమాట. సో అలాగే మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది సో వీడియోలో చూసేద్దాం మరి. మటన్ క్యాషు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని సో మటన్ని డైరెక్ట్గా వేస్తున్నామండి. సో ఎటువంటి ఆయిల్ లేకుండా అన్నమాట. ఆల్రెడీ కొంచెం బాయిల్ అయిన తర్వాత మటన్లో ఉండే వాటర్ అంతా కూడా సో బయటకు వస్తుంది. సో ఆ వాటర్తోనే మగ్గిస్తామన్నమాట ఒక 15 మినిట్స్ పాటు. సో ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో మటన్ కాబట్టి టైం టేకింగ్ అనేది పడుతుంది. సో అందుకనే ఇలా చేస్తున్నాం అన్నమాట ప్రాసెస్. మా ఆయన వంట చేస్తున్నాడు మటన్ కర్రీ. జీడిపప్పు మటన్ కర్రీ. సో మటన్ అనేది డైరెక్ట్గా వేయటం వల్ల వితౌట్ వాటర్ వితౌట్ ఆయిల్తో వేయటం వల్ల సో మటన్ అనేది కొంచెం కడాయికి అంటుకుంటూ ఉంటుందండి. అందుకని మనం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది బయటకు వచ్చేంత వరకు తర్వాత మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో చూడండి వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. సో చుట్టూతో వాటర్ అనేవి ఎలా వచ్చినాయో చూడండి. సో మటన్ కూడా కొంచెం కొంచెంగా మగ్గుతుంది. అలా మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. సో ఆ ఎగిరిపోయే వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మటన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయిందండి. అందుకని షిఫ్ట్ చేసేసారు మా హస్బెండ్. నేను అది మిస్ చేశాను. మటన్ని మగ్గించిన కడాయిలోని 3 గిద్దెల ఆయిల్ తీసుకోవాలండి. సో దానిలో ఒక 6 పచ్చిమిర్చి వేశారండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఆనియన్స్ యాడ్ చేశారు. సో ఆనియన్స్ కూడా బాగా మగ్గేంత వరకు టర్న్ చేస్తున్నారండి. సో చూడండి మా హస్బెండ్ ఎలా చేస్తున్నారో. ఆనియన్స్ మగ్గేంత వరకు అలా టర్న్ చేస్తూ ఉన్నారండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో అలాగే బాగా బ్రౌన్ అయిపోతున్నాయి అని చెప్పి టర్న్ చేస్తున్నారు. ఇక నేను కూడా మా హస్బెండ్కి హెల్ప్ చేస్తున్నానండి. సో టమాటాస్ కట్ చేసి ఇస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌనిష్ రాగానే సో టమాటోస్ యాడ్ చేస్తానన్నారు. సో అందుకని టమాటోస్ కూడా యాడ్ చేసేసారు. ఇక 4 డేస్ నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయండి. ఎండలు అయితే లేవు. బాగా ఉడకబెట్టేస్తుంది అనమాట. వంట చేస్తున్న టైంలోనే పీకాక్ వచ్చిందండి. సో మా ఇంటి ముందరే వస్తుందన్నమాట. అలా పింఛం ఇప్పుతుంటే ఎలాగో రైనీ సీజన్ కదండి. సో ఎలాగో రేర్గా పడతాయి ఢిల్లీలో వర్షాలు అనేవి కూడా. సో అలా పీకాక్ వచ్చిందని షూట్ చేశాను. యాక్చువల్లీ మా హస్బెండ్ బాగా వంట చేస్తారండి. సో నాకంటే తనే బాగా వండుతారు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మేము బ్రేక్. టుడే హాలిడే. రోజు నువ్వే వంట చేస్తున్నావు. అలాగే అంటాడు. ఎక్కడి వరకు వచ్చింది చెప్పు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసి మగ్గిచ్చేసాడండి. ఇక్కడ వరకు వచ్చిందంట ప్రాసెస్. మరి డ్యూటీ నుంచి వచ్చి అలసిపోయి మరి నా కోసం వంట చేస్తున్నాడు స్పెషల్గా. సో చూడండి అదిగోండి. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట తినేయడానికి. నాన్న నాన్న ఆకలి ఆకలి అంటున్నారు. అదిగో నాన్న నాన్న ఆకలి ఆకలి అంటున్నారు. ప్రేమ్ కూడా నుంచున్నాడు. మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ డా, యు టెల్ మీ సంథింగ్ డా. దీని తర్వాత అంటండి. సో చూడండి ఆగండి. అల్లం పేస్ట్ వేసేయాలంట. అల్లం పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. సో లో ఫ్లేమ్లోనే మాత్రమే.
మా పిల్లల బర్త్డేకి ఆల్మోస్ట్ ఆయనే వంట చేస్తారండి, చాలా బాగా చేస్తారు. చూడండి మా ఆయన ఎలా కష్టపడుతున్నాడో, డ్యూటీ నుంచి వచ్చి నాకు వంట చేస్తున్నాడు. ఫ్రెష్ అనమాట. సో మా పిల్లలు కూడా చూడండి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. మా పిల్లలు కూడా ఎలా చూస్తున్నారో చూడండి, వాళ్ళ నాన్న ఎలా వంట చేస్తున్నాడు, ఏంటి ఎలా గైడ్ తిప్పుతున్నాడు. ముందుగానే ట్రైనింగ్ అవుతున్నారు అన్నమాట కూర్చొని. ఎంతైనా అల్లం పేస్ట్ వేసినాక అడుగంటుతుంది కదండి, సో అందుకనే అలా టోస్ట్ చేస్తూనే ఉండాలి, సో అడుగున అంటకుండా. సో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారి పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి స్టవ్ ఆఫ్ చేసి తీసుకొస్తున్నారు మా హస్బెండ్, ఫ్యాన్ కింద నుంచున్నారు. సో ఆరబెడుతున్నారు అన్నమాట. ఎందుకని అలా ఆరబెట్టాలి? ఎందుకని అలా ఆరబెట్టాలి? టైం టేకింగ్. మిక్సీ చేసే ముందు వేడి వేడి వేయకూడదు కదా, మిక్సీలో సిగ్గుపడిపోతున్నా. అంతేగా 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నారండి. సో గీ వేసి సో బాగా గీ అనేది కరిగేంత వరకు ఉంచి సో క్యాష్యూస్ అనేవి యాడ్ చేశారు. క్యాష్యూస్ గోల్డెన్ కలర్లోకి రాగానే నేను చల్లారబెట్టిన మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలండి మిక్సీ జార్లో. సో ఇక్కడ ప్రిపేర్ చేశారు. సో ఫైన్ పేస్ట్ లాగా ఉంది కదా, ఈ పేస్ట్ని యాడ్ చేసేయాలి క్యాష్యూస్లోకి. సో మనం వేసిన పేస్ట్ని అడగంటకుండా తిప్పుతూ ఉండాలండి, సో లేకపోతే అడగంటుతుంది. సో అలాగే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అనేది మిగిలిపోయింది, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానిలో యాడ్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా కలుపుతున్నారండి బాగా. సో వాటరు ఆ బ్యాటర్ అంతా మిక్స్ అవ్వాలి, సో అందుకని అడుగంటకుండా ఉంటుందని చెప్పి బాగా టోస్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నారండి 2 టేబుల్ స్పూన్స్. అలాగే కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నారు. పసుపు 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నారండి. సో ఈ పసుపు అలాగే కారం అలాగే సాల్ట్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలని చెప్పి బాగా కలుపుతున్నారండి, సో లో ఫ్లేమ్లోనే. సో నెక్స్ట్ మటన్ పీసెస్ అనేవి బాయిల్ చేసుకున్నాం కదా, సో వితౌట్ ఆయిల్తో అలాగే వితౌట్ వాటర్తో సో అవన్నీ యాడ్ చేస్తున్నారండి. సో మటన్ పీసెస్ యాడ్ చేసినాక సో కలర్ చూడండి ఎంత బాగుందో. సో ఆ బ్యాటర్ అంతా మటన్కి పట్టించేలాగా చేశారు. సో మ్యారినేట్ చేసినట్టే ఉంది. సో బాగా మిక్స్ చేస్తున్నారనమాట. కలర్ అయితే ఫిదా అయిపోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా, బాగుంది. నేను ఫస్ట్ టైం తినటం మా హస్బెండ్ చేత్తో ఇదైతే, అంటే ఈ రెసిపీ మాత్రమే చెప్తున్నాను. సో మ్యాక్సిమం రెసిపీస్ అన్నీ చేస్తారు మనకి ఫ్రీ ఉన్నప్పుడు. సో అలా మగ్గించుకోవాలండి మూత పెట్టి. సో అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత సారీ మటన్ పీసెస్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. సో అన్నీ కూడా క్రష్డ్గా చేశానన్నమాట. సో ఇలా జాజికాయ జాపత్రి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి, పలవా దినుసులన్నీ క్రష్డ్గా పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. సో ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేశారండి. యాడ్ చేసి మిక్స్ చేశారు బాగా. సో 2 మినిట్స్ మగ్గించారు. మగ్గించిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు. సో ఆల్రెడీ కొంచెం జార్లో కొంచెం బ్యాటర్ అనేది మిగిలిపోయింది. సో వాటర్ అనేది యాడ్ చేసుకున్నారనమాట. సో అలా ఆ ఫ్లేవర్ అంతా కూడా గరం మసాలా ఫ్లేవర్ అంతా కూడా మటన్ పీసెస్కి బాగా పడుతుందని చెప్పి 2 మినిట్స్ మాత్రం మగ్గించారు. సో 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి ఎలా తేలిందో. సో అలా పైకి అంతా తేలంగానే ఆల్రెడీ ముక్కలు మగ్గిపోయాయి కదండి. సో ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయినట్టే.
సో క్యాష్యూ విత్ మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట, స్పెషల్ రెసిపీ. సో ఫైనల్ లుక్ కోసం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నారండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందంటే మటన్ కర్రీ అనేది. సో చాలా బాగుంది. సో ఇది రోటీస్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి. సో మొత్తానికైతే వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. సో చూడండి ఎలా ఉందంటే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది కదా. సో దిస్ క్రెడిట్ గోస్ టు మై లవ్లీ హస్బెండ్. ఇక ఫైనల్గా మా హస్బెండ్కి వడ్డించేస్తున్నానండి. సో జ్యూసీగా చాలా బాగుంది కదా. మన చేతితో మనం వండుకున్నది ఎంత టేస్టీగా వండినా కూడా టేస్ట్ అనిపించింది కదండి. కానీ మా హస్బెండ్ చేతితో మాత్రం సూపర్ ఉంది. ఈ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ కోసం లెమన్ అనేది యాడ్ చేస్తున్నారండి. సో లెమన్ యాడ్ చేసినాక టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చిన్నోడు మా హస్బెండ్ కలిసి తింటున్నారు కదండి. ఇంకా ఫైనల్గా ప్రేమ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇక రోటీస్లోకి కూడా కర్రీ చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, జ్యూసీగా ఉంది. నా కోసం మంచిగా ప్రిపేర్ చేశారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.